మీరు బాండ్ తీసుకోవడం అంటే మీకు ఒక కంపెనీకి కానీ గవర్నమెంట్ కానీ మీరు అప్పిస్తున్నారు. సో ఆ అప్పిచ్చేటప్పుడు మీరు ఎంత వడ్డీ అయితే ఆశిస్తున్నారో అది మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తుంది. దీన్ని డెట్ బాండ్ అంటారు. అయితే దీంట్లో 2 రిస్క్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఏంటంటే మార్కెట్ లో ఇన్ కేస్ ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది అనుకోండి, మీ బాండ్ ఒక ఫేస్ వాల్యూ అంటే మీరు 100 రూపాయలు కొన్న బాండ్ ఏదైతే ఉందో దాని విలువ పెరిగిపోద్ది. మార్కెట్ లో 102 రూపీస్ కానీ 103 రూపీస్ కానీ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అంటే వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఈల్డ్ ఏదైతే ఉందో అది మ్యాచ్ చేయడానికి దాని వాల్యూ పెరుగుతుంది. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడల్లా మీకు బాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ రిస్క్. సెకండ్ రిస్క్ వచ్చేసి క్రెడిట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అంటే మీరు ఇచ్చిన డబ్బే మీకు రిటర్న్ రాకపోవడం. ఒకటి వడ్డీతో రిస్క్, ఇంకోటి మీరు పెట్టిన అసలు కూడా మీకు రిటర్న్ రాని సూచనలు ఉన్న కంపెనీస్ కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు దీంట్లో నుంచి మనం తప్పించుకోనికి క్రెడిట్ రేటింగ్ అనేసి ఒకటి ఉంటుంది. ఈ క్రెడిట్ రేటింగ్ చాలా మందికి తెలిసి ఉంటది. క్రిసిల్ అని, కేర్ అని ఉంచి ఉంటాయి.